వెల్కమ్ టు ఏపీ వైబ్స్ న్యూస్. ఫణిగిరి పుణ్యక్షేత్రంలో అక్రమ మైనింగ్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్. రాంబిల్లి మండలం ఫణిగిరి పుణ్యక్షేత్రం వద్ద జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ మైనింగ్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొడ్డు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తనకాల అనంతరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫణిగిరి వంటి పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద తవ్వకాలకు అనుమతులు ఎలా మంజూరయ్యాయో ప్రజలకు అధికారులు స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. జిల్లా కలెక్టర్, మైనింగ్ శాఖ అధికారులు లీజు మంజూరు చేసిన విధానం, తవ్వకాల పరిమితి, నిబంధనలు పాటించారా లేదా అనే అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి జిల్లాలో బయటి వ్యక్తుల ప్రోత్సాహంతో అక్రమాలు పెరుగుతున్నాయని ఆరోపించిన ఆయన ఈ వ్యవహారంలో ప్రజల అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత అధికారులపై ఉందన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పే ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఫణిగిరి పుణ్యక్షేత్రంలో జరిగిన ఈ వ్యవహారంపై స్పందించాలని కోరారు. ఈ అంశాన్ని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అక్రమ మైనింగ్కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు 3 కోట్ల రూపాయల జరిమానా విధించి ఆ నిధులను దేవాలయ అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసి దోషులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎం కోటేశ్వరరావు, పడాల కొండలరావు, కచ్చల చినబాబు, వినుకోట రాము, పాత్రు నాయుడు, ఎంవీఆర్ రాహుల్, ఎన్ సాయి, సుందరపు ఈశ్వరరావు, రావి రామసత్యం, ఎన్ శాంతి, కె ఏడుకొండలు, సత్యనారాయణ తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మన కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, జనసేన ప్రభుత్వం కానీ వీరు మాట్లాడేదంతా సనాతన ధర్మం కోసమే మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు. అయితే మేము చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతం గురించి వినేటువంటి పరిస్థితి. ఈ పంచదార అని చెప్పి 5 దారులు కలిపి ఈ పంచదారల ఇక్కడ కూడా ఈ పిండాలు తర్వాత చనిపోయిన వారి తాలూకు ఎన్నో కార్యక్రమాలు కూడా ఇందాక చేసేటువంటి పరిస్థితి మాకు కూడా తెలుసు. ఇటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి పరమశివుడు ఇక్కడ వెలిసినటువంటి స్వయంభూ దేవాలయం కూడా ఇక్కడ ఉంది. పూర్వం పాండవులు కూడా వనవాసానికి వచ్చేటప్పుడు పాండవులు కూడా ఇక్కడ నివసించేటటువంటి ఇక్కడ చరిత్ర కలిగినటువంటి ఈ పంచదారల ఫలనగిరి. అయితే ఈరోజు నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ అక్కడ జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ఈవేళ హిందూ మతాన్ని ఎంతో మేమంతా ఉద్ధరిస్తాం అని చెప్పేటువంటి పరిస్థితి. వారి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయినటువంటి జనసేన అధ్యక్షులు, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు సనాతన ధర్మం మీద మాట్లాడుతున్నారు కదా. మరి ఏమైంది ఇక్కడ ఈ సనాతన ధర్మం? ఇక్కడ పవిత్రమైనటువంటి ఇక్కడ శివుడు ఉద్భవించినటువంటి ఫణిగిరి కొండను దోషిస్తుడువా? ఇక్కడ మీ ఎమ్మెల్యే, మీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జనసేన ఎమ్మెల్యే. మరి మీ నాయకుడు సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు దీని మీద మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా మీకు ఉంది. కనుక తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి దీని నిజానిజాలు మీరు దిద్దవలసినటువంటి అవసరం కూడా ఎమ్మెల్యేగా మీ బాధ్యత మీకు ఉంది. ముఖ్యంగా ఇక్కడ కూడా ఒక పరిపాలనా యంత్రాంగం మనకుంది మన ప్రజాస్వామ్యంలో. కలెక్టర్ గారుగా మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇంత మాఫియా జరుగుతుంటే కలెక్టర్ గారు మీరు ఏం చేస్తున్నారు? అలాగే ఆర్డీఓ, ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, మైనింగ్ వ్యవస్థ, ఇన్ని వ్యవస్థలు దీనికి ఉండి కూడా అనకాపల్లి జిల్లాకు పక్క ఉన్నటువంటి మండలంలో జరుగుతుంటే మీరేమైనా నిద్రపోతున్నారా? మీరు హిందూ మతం, హిందువుల గురించి మాట్లాడితే ఇదేనా మీరు చేసింది? కాబట్టి తక్షణమే దీని మీద ఎంక్వైరీ చేసి తగు న్యాయం చేయవలసిందిగా కోరుతూ, లేనిపోయిన ఎదట మేము రాష్ట్రం నుంచి కూడా మా ముఖ్యుల్ని, మా పీసీసీ ప్రెసిడెంట్ కానీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి కలెక్టరేట్ దగ్గర కూడా మేము ధర్నా చేయడానికి మా జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి మా 6 నియోజకవర్గ కోఆర్డినేటర్లు కూడా రావడం జరిగింది. ఒక ఎస్సీసీఎల్ చైర్మన్, జిల్లా చైర్మన్ గారు రాహుల్ గారు, మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమ్మ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు, కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం అంతా కూడా ఈ రోజు పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది. ఇంతేకాకుండా ఇక్కడ అనుమతులు ఒక దగ్గర ఇస్తే తవ్వడం ఒక దగ్గర. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ పరిపాలన యంత్రాంగం ఏం చేస్తుంది?
మీరు ఒకసారి మీరు పరిశీలన చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ముఖ్యంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మైనింగ్ ఏడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాంబేలి ఎంఆర్ఓ గారి మీద కూడా మేము కంప్లైంట్ చేసే పరిస్థితి కూడా ఉంది. తొందరగా దీని తాలూకా నిర్ధారణ చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేపు మరీ ఉధృతంగా ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ పనిగిరి పుణ్యక్షేత్రంపై వేలాది సంవత్సరాలుగా వస్తున్న సనాతన ధర్మ ఆచారాన్ని తొంగలో తొక్కుతూ సనాతన ధర్మానికి వారసులమని డబ్బాలు కొట్టుకుంటున్న మరి బీజేపీ కూటమికి చెందిన ఎంపీ అనుచరుడు మరి ఈరోజు ఇంత దుర్మార్గంగా హిందూ మతానికి, హిందూ దేవాలయానికి అపచారం చేస్తున్నా సరే ప్రభుత్వానికి గాని స్థానిక అధికార పార్టీ నాయకులు గాని స్పందించకపోవడం చాలా మరి గమనార్హం. ఇది ఎరుపు నీరు వచ్చి అయ్యే వరకు కూడా వెలుగులోకి రాలేదు. వెలుగులోకి వచ్చాక ఎంతో మంది, వేలాది మంది భక్తుల ఆవేదనతో ఈ అన్యాయాన్ని, ఈ అక్రమాలని అరికెట్టేవారు లేరని చెప్పేసి స్పందించడం, దాని మీద పలు ప్రజా సంఘాలు, ఇతర పార్టీలు కూడా మరి చేశారు. దానిలో భాగంగా మరి పిసిసి అధ్యక్షుల వారి శ్రీమతి శర్మిల గారి ఆదేశాల మేరకు మరి జిల్లా కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కోఆర్డినేటర్ అందరం కలిపి ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా మరి ఈ ప్రజా సంఘాలు వస్తున్నాయని చెప్పేసి ఉద్దేశంతో ముందుగానే మట్టి కప్పేయడం, ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ ప్రాంతాన్ని కాంక్రీటుతో కప్పేయడం దుర్మార్గమైన చర్య. ఇది నేరుగా ఒక హిందూ మతానికి, హిందూ విశ్వాసాలకి భంగం కలిగించడమే. ఎందుకంటే మరి ఉదయం లేస్తే మరి మతం గురించే మాట్లాడి పెద్దలు ఈరోజు హిందూ మతానికి, హిందూ దేవాలయాలకి ఇంత అన్యాయం జరిగినప్పుడు కూడా వీళ్ళు పట్టించుకోలేదు. మరి దీంట్లోని మరి స్థానిక ఎంపీ గారి పాత్ర ఉందని తేటతలం అయ్యింది. మరి అలాగే మరి స్థానిక ఎమ్మెల్యే గారి పాత్ర కూడా మరి ఎంత ఉందో వారు కూడా వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరూ లేకుండా జరిగే పని కాదు కాబట్టి దీని మీద మరి ఇంకా పెద్ద ఎత్తున జిల్లా కాంగ్రెస్ నాయకులు వస్తారు. మరి కలెక్టర్ గారిని కలవడం కూడా జరుగుతుంది. త్వరలోని కార్యాచరణ పార్టీ రూపొందిస్తుంది. మరి మిగతా విషయాలు అక్కడ పిసిసి విషయాలన్నీ కూడా మరి మా జిల్లా అధ్యక్షుల వారు మరి మీకు విపులీకరంగా వివరిస్తారు.